హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. కామటిపురాలో ఒక డెకరేషన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఫ్యాక్టరీ మొత్తం ఒక్కసారిగా వ్యాపించాయి. 5 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఫ్యాక్టరీలో ఉన్న వారిని ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది రక్షించడం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలో జరిగింది అగ్ని ప్రమాదం. కామటిపురాలోని ఒక డెకరేషన్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే ఆ మంటలు ఫ్యాక్టరీ మొత్తం కూడా ఒక్కసారిగా వ్యాపించేశాయి. మొత్తం అక్కడికి వెంటనే ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 5 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వారిని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది రక్షించడం జరిగింది. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కామటిపురాలోని ఒక డెకరేషన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. వెంటనే అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 5 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాయి. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వారిని ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది రక్షించారు. హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఇవి. పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కామటిపురాలో ఒక డెకరేషన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఫ్యాక్టరీ మొత్తం ఒక్కసారిగా వ్యాపించేశాయి. 5 ఫైర్ ఇంజన్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. 5 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి వారిని కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది రక్షించడం జరిగింది. పాత బస్తీలో జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు సంఘటనా స్థలం నుంచి. రవి, ప్రస్తుతం పూర్తిగా ఆ సంఘటనా స్థలం ఏ విధంగా ఉంది? పరిస్థితి అదుపులోకి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చా? నెల్లి మొత్తం ఈ బిల్డింగ్ 3 ఫ్లోర్స్ లో ఉంది. ముందుగా ప్రమాదం మొదటి ఫ్లోర్ లో చెలరేగినట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏకంగా 3 ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రస్తుతం చూడొచ్చు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికే 5 అగ్నిమాపక కేంద్రాలతో వాటన్నిటి ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నా కూడా మళ్లీ చెలరేగుతూ ఉన్నాయి. మరోవైపు దట్టంగా అలుముతున్నటువంటి పొగల కారణంగా ఫైర్ సిబ్బంది లోపల దాకా వెళ్ళలేకపోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా ఎక్స్క్లూజివ్ గా చూడవచ్చు. ఇక్కడ ఫైర్ సిబ్బంది ఎంత వాటర్ స్ప్రే చేస్తున్నా కూడా వాటర్ స్ప్రే చేయగానే మంటలు ఆరిపోతున్నాయి, మళ్ళీ వెంటనే చెలరేగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గోదాం మొత్తంలో కూడా మొత్తం శుభకార్యాలకు డెకరేషన్ చేసేటటువంటి మెటీరియల్ ఉంది. అందులో చాలా మటుకు ఫ్యాబ్రిక్, అదేవిధంగా ప్లాస్టిక్ మెటీరియల్ కూడా ఉండడంతో ఎప్పుడైతే వాటర్ను వీళ్ళు ఫైర్ సిబ్బంది స్ప్రే చేస్తున్నారో అప్పటికప్పుడు మంటలు ఆరిపోయినట్లు కనిపిస్తున్నా కూడా వెంటనే మళ్లీ చెలరేగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో వాటర్ను స్ప్రే చేస్తున్నా కూడా ఎప్పుడైతే
వాటర్ను స్ప్రే చేస్తున్నారో అప్పటికి మంటలు ఆగిపోయినట్లుగా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ మళ్ళీ చూస్తే మళ్ళీ మంటలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా కూడా విజువల్స్ చూడొచ్చు. వాటర్ను స్ప్రే చేయగానే అక్కడ ఉన్నటువంటి మంటలన్నీ ఆగిపోయాయి. మళ్ళీ వెంటనే మంటలు చెలరేగుతూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితే మొత్తం 3 ఫ్లోర్స్ వరకు కనిపిస్తూ ఉంది. మొత్తం 3 ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రస్తుతానికైతే ఎప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయో స్థానికంగా ఉన్నటువంటి ఇతర గోదాముల వాళ్ళు అదేవిధంగా పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే రెస్క్యూ చేశారు. ప్రస్తుతానికి మాత్రం మెటీరియల్ మాత్రమే తగలబడిపోతుంది. ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా చూశారు. కానీ కొద్దిసేపటి క్రితం వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది దాదాపు పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కేవలం ఫస్ట్ ఫ్లోర్ వరకు రీచ్ అయ్యగలిగారు. ఆ తర్వాత నుంచి పైకి వెళ్లేందుకు ఏమాత్రం వీలు లేకుండా పోయింది. అక్కడ ఉన్నటువంటి గోడను బద్దలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా కూడా సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో కొద్దిసేపటి క్రితమే ఒక జేసీబీని కూడా తీసుకొని వచ్చారు. ఆ జేసీబీ ద్వారా మొత్తం గోడలను బద్దలు కొట్టి దాని ద్వారా లోపలికి వెళ్తే కానీ ఆ మంటలను పూర్తి అదుపులోకి తెచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. దాదాపు 3 గంటలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మంటలు పూర్తి అదుపులోకి రావాలంటే దాదాపు మరొక 3 నుంచి 4 గంటల టైం పట్టే అవకాశం అయితే ఉంది. నల్ని రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.